శ్రీ ప్రత్యంగరీ దేవి నమ. సూర్య కాంతితో ఉన్నటువంటి ఆరా. ఈ ఆరా మనము మన శరీరంలో ట్రాన్స్లేషన్ చేసుకుంటే మన శరీరంలో ఎక్కించుకోవడం, దింపడం అనేటటువంటి విధానమైనటువంటి పద్ధతి ప్రక్రియని కనుక మనం నేర్చుకోగలిగితే ఫస్ట్ మన శరీరము అనారోగ్య స్థితి నుండి బయటపడుతుంది. ఈ సూర్య ఆరా అనేటటువంటిది ఎలా ఎక్కించుకోవాలి, ఎలా దింపుకోవాలి అంటే తీసుకోవడం, ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఎలా చేయాలి. సూర్య ఆరా అనగానే చాలామంది ఒక రకమైనటువంటి ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు. ఏంటి అనంటే ఆదిత్య హృదయము లేదా ఇంకా వేరే పారాయణాలు ఏదన్నా చేస్తే సూర్యుడి యొక్క శక్తి మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా గురువు గారు అని అడుగుతూ ఉన్నారు. కానీ ఆదిత్య హృదయము ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి పద్ధతితో ఉన్నటువంటి దైవ సంబంధితమైనటువంటి విధానమైనటువంటి ప్రార్థన పూర్వకంగా ఉండేటటువంటి మంత్రముతో ఏర్పడేటటువంటి ఒక శక్తి. దానికి మించి స్వయంగా మన శరీరము పుట్టుకతో ప్రారంభమైనటువంటి శరీరము చనిపోయేటటువంటి దశ వరకు ఎటువంటి ఆహారాలని తీసుకొని ఎటువంటి విధానమైనటువంటి శరీరానికి బ్యాలెన్సింగ్గా ఇస్తుంది అనేటటువంటిది మనము తెలుసుకోవాలి. మీరందరూ కూడా తెలుసుకోవాలి. సూర్య ఆరా అనేటటువంటిది చాలా తేజస్సు కలిగినటువంటిది. ముఖంలో తేజస్సు కానీ, శరీరంలో అనారోగ్య స్థితిని కలిగియడం కానీ, శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రములను యాక్టివ్ చేసేటటువంటి ప్రక్రియే సూర్య ఆరా. సూర్య ఆరా అనేటటువంటిది లేకపోతే శరీరానికి ఒక తేజస్సు, ఒక శక్తి, ఒక యాక్టివ్గా ఉండేటటువంటి పర్సన్గా మనము చూడలేము. అటువంటి సూర్య ఆరాని మనము శరీరంలో నిలుపుకోవాలి అని అంటే గనక మనకి ఈ 25 గీతలు ఏవైతే చెప్పుకున్నామో మనము ఆ రేఖల్లో 4 రేఖలు చాలా ముఖ్యమైనటువంటిది. తూర్పు దిశన సూర్యరేఖ, దక్షిణ దిశన కుజరేఖ, పశ్చిమ దిశన శనిరేఖ, ఉత్తర దిశన గురురేఖ. ఈ 4 రేఖలు మాత్రమే మన శరీరానికి అటాచ్ అయ్యి ఉంటుంది, తగిలి ఉంటాయి. మిగిలినటువంటి రేఖలన్నీ కూడా మినిమం 1 మీటర్ దూరంలో ఉంటూ మనకి ఆయా ఆరాకి సంబంధించినటువంటి కొన్ని పాజిటివ్ నెగటివ్ శక్తులని ఇస్తూ ఉంటాయి. ఈ 4 రేఖలు మాత్రమే డైరెక్ట్గా శరీరంతో డీల్ చేసేటటువంటి ప్రక్రియతో కలిగి ఉంటాయి. నువ్వు నిలబడ్డా ఎటువంటి స్థితి కలిగి ఉండాలి అనేది డిజైన్ చేసేది ఈ 4 రేఖలే. నువ్వు పడుకున్నా నిన్ను ఎలా ఉంచాలి అనేటటువంటిది డిజైన్ చేసేది ఈ 4 రేఖలే. నువ్వు కూర్చొని ఉన్నా కానీ, సాధన కానీ, పూజ కానీ ఏదైనా చేసేటప్పుడు నిన్ను ఈ 4 రేఖలే డిజైన్ చేస్తాయి. మిగిలినటువంటి రేఖలు చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి కొన్ని నెగటివ్ పాజిటివ్ శక్తులని తీసుకొని వచ్చి మనకి వదులుతూ ఉంటాయి. మన ఆవరణలో 1 మీటర్ ఆవరణలో వదులుతూ ఉంటాయి. ఆ మీటర్ ఆవరణలో వదిలినప్పుడు వాటి యొక్క విశేషమైనటువంటి నెగటివ్ పాజిటివ్ శక్తుల్ని మనం యాక్టివ్ చేసుకోవడమా లేదా అనేటటువంటి ఒక సంభాషణ జరిగి ఆ తర్వాత దాన్ని శరీరం స్వీకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే మన శరీరం ముందు ఆరోగ్య స్థితిగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి. ఉదయం సమయంలో సూర్య ఆరా అనేటటువంటి సాధనా ప్రక్రియని నిర్వహించాలి. సూర్య ఆరాని నిర్వహించాలి అని అంటే శరీరము పూర్తిగా సహకరించాలి. ఏకాగ్రతగా వెళ్ళాలి అని అంటే సూర్యుడి యొక్క కిరణాలు ఒక నీటిలో పడి ఆ నీటిలో నుంచి వచ్చేటటువంటి కిరణాలు నుదిటిన పడేటట్టుగా పెట్టుకున్నప్పుడు ఆ సూర్యకాంతితో వచ్చేటటువంటి కిరణాలు నుదిటిన తగిలినప్పుడు నీవు ఏకాగ్రతగా ముక్కు సూటిగా అంటే ముక్కు మీద నుండి ఆ నీటి బిందువుని చూస్తూ సూర్యకిరణాలు పడేటటువంటి నీటి బిందువును చూస్తూ సూర్యుడి యొక్క మంత్ర శబ్దాన్ని చదవాలి. ఎందుకు మంత్రము చదవాలి అని అంటే మన ఆరా ఫలానా ఈ నీటి మీద పడ్డటువంటి ఈ కిరణాలు దాని యొక్క పేరుని మన ఆరాకి మనం యాక్టివ్ చేయాలి. ఒక పాస్వర్డ్ లాగా
ఓకే. ఈ కిరణాలు ఇక్కడ పడ్డప్పుడు, ఈ వాటర్ మీద పడ్డప్పుడు, ఈ వాటర్ నుంచి తగిలేటటువంటి కాంతి నాకు సూర్య కాంతి. దీన్ని ఆరాగా నేను సూర్య ఆరాగా నేను తీసుకుంటున్నా. నా శరీరానికి ఆరోగ్య స్థితిని కలిగించడానికి తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, నాలోకి ప్రవేశించుకుంటున్నాను అనేటటువంటి ఉద్దేశాన్ని మన శరీరానికి ఉన్నటువంటి మన శక్తి మన ఆరాకి తెలియచేయాలి. అందుకే మనము ఒక మంత్రాన్ని సాధన చేయడం జరుగుతుంది. ఆ సాధన చేయడం వల్ల మన ఆరా ఆ మంత్ర శబ్దం వినగానే వెంటనే గుర్తొచ్చేటటువంటి స్థితికి వెళ్ళిపోయి దాని యొక్క స్థితిలో అది నిమగ్నమై దాని యొక్క పనిని అది చేసుకుంటూ ఉంటుంది. ఆ మంత్ర సాధన చేస్తూ చేస్తూ ఉంటే శరీరము హీటుగా మారాలి, హెవీ హీటుగా రావాలి. వచ్చిన తర్వాత ఆ హీట్ ద్వారా శరీరంలో ఉన్నటువంటి నవరంధ్రాలన్నీ తేజస్సుని పొందాలి. ఆ తేజస్సు పొందిన తర్వాత అనారోగ్యాన్ని శరీరంలో నుంచి తొలగించాలి. అంటే సూర్యకాంతిని తీసుకున్నాము, నెగటివ్ కాంతిని బయటికి వదలటం జరగాలి. ఇది సూర్యాస్త సమయంలో పెట్టేటటువంటి ప్రక్రియ ఉంటుంది. సూర్యకాంతి సమయంలో మనకి సూర్యకాంతి ఆరాని మనలో నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది, తీసుకోవడం జరుగుతుంది, ఇవ్వటం జరుగుతుంది. ఆ ట్రాన్స్ఫర్ చేసేటటువంటి సమయంలో మళ్ళీ యథాప్రకారంగా ఎదుట ఒక దివ్యమైనటువంటి దీప కాంతితో ఉండేటటువంటి ఒక దీపాన్ని కానీ, లేదా ఒక బల్బుని కానీ, లేదా ఒక నిప్పు కణికని కానీ పెట్టి దాన్ని చూస్తూ సూర్యుడి యొక్క మంత్రాన్ని చదవాలి. ముందు మన శరీరము దానికి యాక్టివ్ అయ్యేటట్టుగా మనం స్థితిని కల్పించాలి. మన శరీరంలో నుంచి ఎలా వదలాలనేటటువంటిది మనము ఇంకొక వీడియోలో చెప్పుకుందాము. సూర్య అస్తమ సమయంలో మన శరీరంలో ఉన్నటువంటి అనారోగ్య స్థితిని ఎలా తొలగించాలి